వ్యాఖ్యల్ని సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు కూడా అంటే అటు అమరావతి కానీ ఇటు విశాఖ కానీ రెండు డెవలప్ చేయలేదు కాబట్టి ఎన్నికల స్టంట్ లో భాగమే వైసీపీ పట్టించడానికి ఇలాంటి చౌకబారు విమర్శలకి చౌకబారు మాటలతో ఎన్నికల్లో విజయం సాధించుకుందాం అనుకున్న స్టాండ్ మా పార్టీది కాదు. ఇలాంటి ఎత్తులు జిత్తులు మేము పార్టీ లేదు. అది మా పార్టీ మా నాయకత్వాలకు తత్వం కాదు. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మా తత్వం. ఇలాంటి జిమ్మికు లాంటి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం. ఎవడో నవ్వుతాడు. దీంతో వచ్చి ఎన్నికలకి దీనికి ఏమనుకుంటున్నారు? నాకు ఇలాంటి అంశాలు ఇదే దానివల్ల ఏంటి అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి, మాట్లాడాను. ఏంటంటే ఇలా విమర్శ చేస్తే వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారానికి ఉన్నాయో, దాంట్లో ప్రెసెస్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు. ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో ఇవన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అంత తప్ప ఏమలేదు. వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకెలా చెప్పారు? నాకు చెప్పిందని నా రైట్ కదా. నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా. నేనేమి వన్ మాట్లాడలే కదా. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వచ్చాను కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నట్ట. ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి ఆస్తులకి మా హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది ఉంటే ఆ రాష్ట్రం తీసుకుంటుందా? ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కబ్జా చేస్తాయా, లేకపోతే దౌర్జన్యంగా లాక్కుంటారా, దౌర్జన్యం చేస్తారా? డెమోక్రసీలో మన భారత రాజ్యాంగం చాలా పటిష్టమైంది. అని ఏంటి మాటలు ఇవి ఉంటే అది ఎస్తేనా చెప్పండి? కరెక్ట్ కాదు కదా. తప్పది. హైదరాబాద్లో మా అబ్బాయికి కూడా ఉంది. మా సొంతమే కదా మా అబ్బాయిది. అంటే అది మా అబ్బాయికి ఉన్న ఇంట్లో లాక్కుంటారా? మేము ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయితే అక్కడ నుంచి ప్రభుత్వాలు మారిపోతే తప్పు కదా అది. ఈ మాటలు తెలుగుదేశం పని నాయకు అడుగుతుంది. వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇల్లు వాకిలు లేదు. వాళ్ళంటే ఇక్కడ ఓటు కూడా లేదు. వాళ్ళకి ఓటు ఉందో లేదో అక్కడ ఒక ఓటు ఉండొచ్చు. ఆ నాయకులు మాట్లాడతారుగా. ఎవడైనా నాయకుడు అనుకున్నాడు ఒక రాజకీయాలు ఉన్న వ్యక్తులు కనీసం ఒక ఎమ్మెల్యే అయితే ఒక క్యాంప్ ఆఫీస్ ఒక ఆఫీస్ కట్టుకుంటాం, సొంతంగా ఒక ఇల్లు కట్టుకుంటాం 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు లాంటి వచ్చి సొంత ఇల్లే లేదే. వాళ్ళు మిత్రపక్షాలకు వచ్చి ఒక ఇల్లే లేదే, ఒక డోర్ నెంబర్ లేదే. డోర్ నెంబర్ లేని వ్యక్తులు వచ్చి ఈ మాట్లాడతారుగా. ఇలాంటి కామెంట్లు చేస్తే చీప్ కామెంట్లు చేస్తారుగా. చెప్పండి ధర్మా, చెప్పండి. ఇది మీరన్నీ అడగాలి కదా. కొన్ని నేను అడగలేదు, మీరు అడగాలి కదండి. ఏమని మీ డోర్ నెంబర్ అని చెప్పండి అని. పక్కింటే డోర్ నెంబర్ చెప్తారు. ఏనండి అక్కడ ఉన్నానని. ఎక్కడ ఇది? చెప్పాను కదా, కొన్ని దుష్ట శక్తులు ఏంటి, కొన్ని దుష్ట శక్తులు, దుర్మార్గపు ఆలోచన కొందరు వ్యక్తులు, వాళ్ళ ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంది. తపస్సులు చేసినప్పుడు ఒక ఆలోచనతో ఒక నిర్దిష్టమైన ఒక కార్యక్రమం కోసం, లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తారు పూర్వం పురుషులు, పూర్వం ఉన్న యోగులు ఋషులు. చేస్తున్నప్పుడు ఇది వచ్చి మా రాక్షసులు వచ్చి దాన్ని చెడగొట్టడానికి చూస్తారు. చెడగొట్టిన ఆపరు కదా, అది కంటిన్యూ అవుతుంది. ఫలితమే ఆఖరిగా లోక కళ్యాణానికి ఏదో అంశమో అది సఫలీకృతం అవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అవుద్ది. దాని గురించి ఊరికి ఇబ్బంది పడడం ఎందుకు? మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ గతంలో కూడా అమరావతి రాజధాని విషయంలో 3 రాజధానులని బొత్స సత్యనారాయణ గారు ఒక విషయాన్ని చెప్పి కంప్లీట్ చేయాలి. సారీ నేను మధ్య అంటే 3 రాజధానుల విషయంలో కూడా ఎవరు ఊహించిన విధంగా బొత్స వచ్చింది.
అది అనుకున్న విధంగానే 3 రాజధానులు సీఎం గారు ప్రకటించారు. ఇప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా కేవలం ఉమ్మడి రాజధాని కావాలనేది ఒక లీడ్ అనుకోవచ్చా? అయిపోయిందా నేను చెప్తాను కానీ అయిపోయిందా? బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు దాన్ని ఎవరైనా మా పార్టీలో ఖండించారా? మా పార్టీలో ఈ మాట అనలేదని చెప్పారా? ఇది ఊరికనే ఆయన మీరు ఎవరు ఈ ప్రతిపక్షాలు వక్రీకరించాయని చెప్పారా? లేకపోతే మీ మీడియాలో వచ్చి వక్రీకరించాయని చెప్పారా? చెప్పలే కదా. ఇవాళ చెప్తాను కదా, మీరు నాయకులు కొన్ని ప్రచార సాధనాలు దాని నుంచి వక్రీకరించాయని ఆయన అనలేదని చెప్తాను కదా నేను. దానికి నీకు ఎంత వ్యత్యాసం ఉంది? అది ప్రభుత్వ విధానం అని చెప్పాను కదా, మా పార్టీ విధానం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, మా పార్టీ విధానం అది కాదు, మా పార్టీ మాటలే కాదు. ఆయన అన్నలేని మాటల్ని కొన్ని మీడియా ఛానల్స్ ఉద్దేశాన్ని వక్రీకరించాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏమున్నాయో, ఏవైతే అప్రస్తుతంగా ఉన్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ఒక బాధ్యత తీసుకుంటారు, బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అనే మాటని అన్నారు. అందులో వచ్చి ఇది వచ్చింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి, అవి ఉంటే బాగున్ను అనే భావం వచ్చేటట్టు అన్నారు ఆయన. దాన్ని మీరు వక్రీస్తాలుగా దాన్ని చెప్తారుగా చెప్పండి. ఇంకో సబ్జెక్ట్ ఉంటే అలానే